జూలై 6న వరల్డ్ రూరల్ డెవలప్మెంట్ డే సందర్భంగా హైదరాబాద్ రాజేంద్ర నగర్లో పోస్టర్ను రిలీజ్ చేశారు ప్రతినిధులు. కార్యక్రమంలో పలు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. యునైటెడ్ నేషన్స్ జూలై 6ని వరల్డ్ రూరల్ డెవలప్మెంట్ డేగా ప్రకటించడం సంతోషకరమన్నారు. 60% మంది జనాభా గ్రామాల్లోనే ఉంటారని, వారి కోసం ఏదైనా మంచి చేసే ఉద్దేశంతోనే రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామన్నారు డెలిగేట్స్. గత 35 సంవత్సరాలుగా గ్రామీణ అభివృద్ధి ఏరియాలో పనిచేస్తున్నాయి. ఇది మంచి అవకాశము. యునైటెడ్ నేషన్స్ 6th జూలైని వరల్డ్ రూరల్ డెవలప్మెంట్ డే కింద ప్రకటించడము మా అందరికీ చాలా సంతోషకరమైన విషయము. 60% జనాభా గ్రామాల్లో ఉంటారు. వాళ్ళ అభివృద్ధి దేశం అభివృద్ధి. అండ్ ఈ సందర్భంగా ఈ అవకాశం మాకు వచ్చిన సిరిడాప్ ద్వారా NIRD ద్వారా వచ్చిన దానికి వాళ్ళకు కృతజ్ఞతలు. సో మా కోరిక జూలై 6 వరల్డ్ రూరల్ డెవలప్మెంట్ డేని ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయాలి. ఈరోజు సిరిడాప్ సంస్థ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ బంగ్లాదేశ్లో ఉన్నది. 15 దేశాలు వీళ్ళందరికీ చెందిన సంస్థ ఇది. ఈ సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ రూరల్ డెవలప్మెంట్ డే అబ్జర్వ్ చేయడానికి ఒక ప్రీ లాంచ్ ఈవెంట్ కింద ఈరోజు బ్రోషర్ రీడ్స్ సంస్థ తయారు చేసిన బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల తెలియజేయడం ఏంటంటే విశ్వవ్యాప్తంగా ఏ మంచి ప్రాక్టీసెస్ గ్రామాభివృద్ధికి జరుగుతున్నాయో వాటిని మన దేశంలోకి మన ప్రాంతంలోకి ఎట్లా మనం తీసుకొని రావచ్చు అన్నది దీని ఒక ముఖ్య ఉద్దేశం. దీన్ని రికగ్నైజ్ చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఇది. ఈ 6th జూలై ఈ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ అన్ని కంట్రీల వరల్డ్ రూరల్ డెవలప్మెంట్ డే అంతా సెలబ్రేషన్ చేస్తారు. ఏషియా పసిఫిక్ 15 కంట్రీస్ తీసుకుంటే మోర్ దెన్ 60% పాపులేషన్ రూరల్ ఏరియాలో ఉంటారు. ఈ మెజారిటీ పీపుల్కి మేజర్ అటెన్షన్ ఉండాలి కదా. దానికోసం ఇది ప్రపంచవ్యాప్తి ఇదే పరిస్థితి ఉంది. రూరల్ ఏరియాలో ఎక్కువ మంది ఉన్నారు. దీంట్లో మనము రూరల్ పాపులేషన్ಗೆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పీపుల్ಗೆ బెనిఫిట్ కోసము ఏమైనా చేయొచ్చు. అది కొంచెం థింక్ చేయడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ.